పైకి వస్తుంది. బాబ్జీ గారు సినిమా బాబ్జీ బాబ్జీ అంటే బాబ్జీ అంటే నేను కాదు, బాబ్జీ మీరా కాదంటే ఎవరైనా లారీలో. ఓహో నన్ను అన్నారు. అవును కదా మర్చిపోయిన ఇందులో కేట బాబ్జీ కదా. సారీ 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 ఓ బాబ్జీ బాబ్జీ అయ్యో నువ్వు ఆగవే. అదే క్యారెక్టర్ ఉందా? ఆ క్యారెక్టర్ కాదు అందరూ లేదు, దానికి సంబంధం లేదు. నేను సినిమా చూస్తా ఉంటే సినిమా చూసిన తర్వాత ఒకటి అనిపించింది, ఐటమ్ సాంగ్ వస్తుంటే డాన్స్ చేస్తాను. కొంతమంది అంటున్నారు సినిమా బాగాలేదు, ఒక మనిషి ఎదుగుతుంటే వెనకాల వేసులు ఉంటారు రాడ్లు, వాళ్ళకి బాగా దిగింది కాబట్టి నచ్చలేదు అంటున్నారు. నాకు నచ్చింది కాబట్టి నచ్చింది అని చెప్తున్నాను. సినిమాలో కొన్ని నచ్చినాయి సీన్స్, కొన్ని నచ్చలేదు. నేను కూడా సినిమా రెడ్డి గారు చెప్పండి. ఓకే, లారీ 1 చాప్టర్కి వస్తే ఒక 5 సంవత్సరాల క్రితం ఒక సామాన్యమైన వ్యక్తి అనమాట హైదరాబాద్కి వచ్చాడు. వాడే శ్రీకాంత్ రెడ్డి. అంటే అప్పుడు ఎవరికి తెలియదు. అప్పుడు ఏదో చిన్న చిన్న అప్పట్లో యూట్యూబ్ ఇంకా స్టార్టింగ్ అది. ఇప్పుడు యూట్యూబ్ అంటే ప్రతి ఒక్కటి తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు సీరియల్లో యూట్యూబే, సినిమా వాళ్ళు యూట్యూబ్. అక్కడ చిరంజీవి గారు వంట ఉండేది కూడా యూట్యూబ్లోకే వెళ్తుంది ఆఖరి. అవును కదా. అలాగే వచ్చినాడు సినిమా ఛాన్సుల కోసం తిరిగితే నీకు ఎవడిస్తాడా నీకు ఎవడన్నా అంటే ఏం చేయను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఆయన కూడా మంచిగా పెట్టాడు. మంచిగానే అప్పుడు దేవుళ్ళని పెట్టాడు, ఫ్యామిలీ జీవించాడు, మా అమ్మ మా నాన్న జీవించాడు, మా ఊరు ఇదిగో మా ఊరు పొలం జీవించాడు. కానీ ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఏదో ఇలాంటి లక్ష్మణ్ మాట ఇలాంటి లక్ష్మి ఎదురైతే ఏదో ఒక వీడియో తీశాడు. ఆ వీడియో వైరల్ అయింది. అక్కడి నుంచి శ్రీకాంత్ రెడ్డి ఇంకొక విషయం చెప్తాను మీకు. శ్రీకాంత్ రెడ్డి తర్వాతే ఫ్రాంక్స్ కూడా పైకి వెళ్ళి అర్థమైందా. శ్రీకాంత్ రెడ్డి కూడా అప్పుడు ఫ్రాంక్స్ ఇప్పుడు అందరూ ఫ్రాంక్స్ అయ్యే. అప్పుడు తర్వాత ఏంటంటే నెలకి ఎంత సంపాదిస్తున్నారు